ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ తీసుకొచ్చాను. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే పార్కింగ్ సేల్ చేశారు కస్టమర్. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది. ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది 2016లో మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి. 2017లో అయితే మనకి రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటివరకు ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 1,25,000 తిరిగింది. అలానే ఈ వెహికల్ మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అలాంటి ఈ వెహికల్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్టయితే డీజిల్ వెహికల్. ఇంజన్ సీసీ చూసుకున్నట్టయితే 1.3 cc ఇంజన్తో వస్తుంది. కలర్ చూసుకున్నట్టయితే మీకు ఈ వెహికల్ మనకి బ్రౌన్ కలర్ వస్తుందండి. అలానే ఈ వెహికల్ ఇప్పటివరకు ఓనర్షిప్ టైప్ చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఈ వెహికల్ ఉంది. సరే మీకు ఈ వెహికల్ అనేది డీటెయిల్గా చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే డిజైర్లో ఇది టైప్ 3 వేరియంట్ అండి. మీకు హెడ్ లైట్స్ అనేవి ఇన్నర్ బ్లాక్ వస్తాయి. అలానే మీకు ఇది ZDI ప్లస్ టాప్ అండ్ వేరియంట్, ఫాగ్ ల్యాంప్స్ అలానే క్రోమ్ ఫినిషింగ్ ఐటమ్స్తో వస్తుంది వెహికల్. అలానే మీకు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ కానీ బానెట్ కానీ స్క్రాచెస్ లేదు. చిన్న డ్యామేజ్ అయితే బంపర్కి ఉంది, అదైతే మనం చేయించుకోవాల్సి వస్తుంది. అలానే మీకు ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ఐటమ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇది బటన్తో వస్తుందండి. మీరు ఈ బటన్ అనేది లాక్ అన్లాక్ చేయొచ్చు నొక్కితే మాత్రం. సరే మీకు వెహికల్ ఇంటీరియర్ కూడా చూపిస్తాము. ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే మీకు సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్తో వస్తుంది. అలానే ఈ వెహికల్ మీకు 4x4 పవర్ మిర్రర్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. వెహికల్కి ఇంటీరియర్ పరంగా అయితే అసలు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ వెహికల్ మీకు బ్రౌన్ కలర్తో వస్తుంది. అలానే ఇంటీరియర్ బ్యాక్ రోడ్ చూసుకున్నట్టయితే మీకు సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఈ వెహికల్కి. అలానే బ్యాక్ వ్యూ అనేది చూపిస్తున్నాం మీకు ఈ వెహికల్లో. చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి కస్టమర్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ టచ్ స్క్రీన్ సపరేట్గా వేయించుకున్నారు. అలానే ఒకసారి ఈ వెహికల్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. డిక్కీ చూసుకున్నట్టయితే మీకు 4-5 బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయండి. డిక్కీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ వెహికల్కి. బ్యాక్ బంపర్ చూసుకునేసరికి మీకు రివర్స్ సెన్సార్స్ అలానే బ్యాక్ కెమెరాతో వచ్చింది. అలానే లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా మనకి ఎక్కడ వెహికల్కి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్స్ చూసుకున్నట్టయితే టైర్స్ 70% వరకు టైర్స్ ఉన్నాయి. ఈ వెహికల్కి ఏంటంటే మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అల్లా వీల్స్తో వస్తుందండి, ట్యూబ్లెస్ టైర్స్. అలానే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. చాలామంది ఆటోమేటిక్ వెహికల్స్ అయితే మనం అడుగుతున్నారు మారుతిలో. ఈ వెహికల్ అయితే మన దగ్గరికి వచ్చింది. ఒకసారి మీరు చూడాలనుకుంటే మన క్రేజీ కార్స్ ఆఫీస్ని విజిట్ అయ్యి వెహికల్ అనేది మీరు టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. ఈ వెహికల్ ఒకసారి మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాము. ఈ వెహికల్ మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నామండి. మనకి ఇది మెయిన్గా DDIS ఇంజన్తో వస్తుంది. డీజిల్ అనేది ఎవరిసరికి మారుతి సుజుకి అన్ని DDIS ఇంజన్తో వస్తాయి. లెఫ్ట్ అప్పర్ ఐరన్ కానీ రైట్ అప్పర్ ఐరన్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు. మనకి బ్యాటరీ కూడా మంచి కండిషన్లో అయితే కస్టమర్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ అలానే బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే ఈ వెహికల్కి రావట్లేదు. మీకు ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. ఈ వెహికల్ ఒకసారి మీరు చూస్తే మాత్రం మీకు వెంటనే నచ్చింది. ఈ వెహికల్ మీరు చూడాలనుకుంటే మన క్రేజీ కార్స్ ఆఫీస్లోనే ఉంది వెహికల్. అందులోనే ఇది డిజైర్ టైప్ 3 వెహికల్ అండి. ఈ వెహికల్ కొంచెం మీకు హైట్ పరంగానూ బాగుంటుంది. అలానే వెహికల్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. హైవే మీద అయితే మీకు 23-24గా వస్తుంది. లోకల్లో చూసుకున్నట్టయితే 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఈ వెహికల్ వస్తుంది. చాలామంది ఆటోమేటిక్గా అయితే వెహికల్స్ అడుగుతున్నారు. కొంచెం ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి లేదు, సిటీలో తోలుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేది అయితే మీకు ఆటోమేటిక్ గేర్స్ అండి. మీరు ఒకసారి చూడాలనుకుంటే మన క్రేజీ కార్స్ ఆఫీస్లో వెహికల్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 2016 మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ZDI ప్లస్ టాప్ అండ్ వెహికల్. 2016లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2017లో ఈ వెహికల్ మనకి రిజిస్ట్రేషన్ అనేది అయింది. సింగిల్ ఓనరు, విజయవాడ లోకల్ రిజిస్ట్రేషన్ అండి. 1,25,000 కిలోమీటర్లు తిరిగినటువంటి వెహికల్. 1.3 cc డీజిల్ ఇంజన్తో ఈ వెహికల్ మీకు వస్తుంది. అలానే ఈ వెహికల్ ప్రైస్ అనేది మనకి కస్టమర్ 6,40,000గా చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాము. రెండిట్లో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అలానే మీ దగ్గర నా పాత వెహికల్ ఉన్న ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉందండి. మీరు మీ పాత వెహికల్ని ఒకసారి మన ఆఫీస్కి అయితే తీసుకొస్తే మా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి కొటేషన్ అనేది ఇస్తారు. ఆ కొటేషన్ మీకు ఓకే అయితే వెంటనే ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ అయితే జరిగింది. అలానే ఈ వెహికల్ మీకు ఫైనాన్స్ కావాలన్నా లేదా RTO ఎటువంటి సర్వీస్ కావాలన్నా మన క్రేజీ కార్స్ ఆఫీస్లో ఫైనాన్స్ అలానే RTO సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేస్తాం.